హానెస్ట్‌గా చెప్పు. నువ్వు రీల్స్‌ని 1, 2 సెకండ్స్ చూసి నచ్చకపోతే స్ట్రెయిట్‌గా స్వైప్ చేస్తున్నావు గదా! ఎగ్జాక్ట్‌లీ అదే థింగ్ వాళ్ళు కూడా నీ రీల్స్ మీదే చేస్తున్నారు. రీల్స్ లేదా షార్ట్స్‌లో ఫస్ట్ 3 సెకండ్స్‌లోనే డిసైడ్ అయిపోతుంది. చూడాలా లేదా స్క్రోల్ చేసేయాలా అని చెప్పి. నువ్వు మెల్లగా హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అని స్టార్ట్ చేస్తే ఆల్రెడీ నీ ఆడియన్స్ మైండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతుంది. హుక్ అంటే కాంప్లికేటెడ్ ఏమీ కాదు. స్టార్టింగ్‌లోనే నీ రీల్ చూడ్డానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఇవ్వు. డౌట్ క్రియేట్ చేయి. నువ్వు కూడా ఇలా ఫీల్ అవుతున్నావు. లేదా ఒక షాకింగ్ లైన్. ఇది చేయకపోతే నీ ఛానల్ కిల్ అయిపోతుంది. లేకపోతే రిలేటెడ్‌గా ఫుల్లు బిజీ డేలో కూడా కంటెంట్ క్రియేషన్ చేయాలని ఉందా? లేదా ఒక ప్రామిస్ 30 సెకండ్స్‌లోనే హుక్స్ ఎలా రాయాలో చెప్తా. ఇలాంటి లైన్స్ వింటే మనం కూడా స్క్రోల్ చేయడం ఆపేసి 2 సెకండ్స్ చూస్తాం గదా! నెక్స్ట్ రీల్ నుంచి ఫుల్ స్క్రిప్ట్ రాయకు. ఫస్ట్ ఒక సాలిడ్ హుక్ ప్లాన్ చెయ్యి. ఆ తర్వాత ఎగ్జాంపుల్స్, ఎక్స్‌ప్లనేషన్, స్టోరీ. నువ్వు ఫస్ట్ 3 సెకండ్స్ స్ట్రాంగ్‌గా ప్లాన్ చేస్తే వ్యూస్ కంటే ఎక్కువ వాచ్ టైమ్ పెరిగి ఆల్గోరిథం కూడా నీకు సపోర్ట్ ఇస్తుంది. ఎప్పుడు క్వెషన్స్ లాస్ట్‌లో కాకుండా ఫస్ట్ 3 సెకండ్స్‌లో అడగాలి. ఇప్పుడే నోట్స్ ఓపెన్ చేయి. 3 డిఫరెంట్ హుక్స్ రాయి. అందులో బెస్ట్ వన్ పిక్ చేసి రీల్ చెయ్యి. నేను చెప్పినట్టు కాదు. ఇలా ఫాలో అవ్వు. నువ్వే చేంజ్ చూస్తావు.